ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? బకరం శ్రీనివాస్ మాదిగా. ఏం చేస్తుంటారు సార్? నేను ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుని, నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మనకు టైం ఉన్నది. అయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఇస్తున్న హామీలను ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాడు. కొన్ని అమలవుతున్నాయి కానీ పూర్తిగా మరి బడ్జెట్ లేకపోవడమా, లేకపోతే ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డది కాబట్టి ఇంకా వారి బడ్జెట్ లేకుండా సంక్షేమ పథకాలకు ఇంకా అవకాశం ఉన్నదనే చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి పూర్తిగా చేస్తారని చెప్పి మేము ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ప్రజలకు ఏమైనా ఆర్టీసీ సంబంధించి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది ప్రయాణికులకు. తర్వాత మళ్ళీ గతంలో ఈ రైతు బంధు విషయంలో పూర్తిగా అమలు చేయలేకపోయారు, కొంతవరకే అమలు జరిగి ఉంది. ఇక మిగతా స్కీమ్ వచ్చేసరికి ఇప్పుడు ఆసరా పింఛన్లు ఇప్పటి వరకు అయితే 3 నెలల నుంచి ఆసరా పింఛన్లు రాలేదు. ఆసరా పింఛన్లు కూడా వారికి ఆపుతా ఉన్నారు. ఇలా వాటి మీదనే ఆధారపడి బతుకుతున్నటువంటి వికలాంగులు కానీ, వృద్ధులు, వితంతులు కానీ, ప్రత్యేకమైన వాళ్ళు పింఛన్ మీదనే ఆధారపడి బతుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పింఛన్, ఆసరా పింఛన్లకు సంబంధించి డబ్బులు రిలీజ్ చేయాలి. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది ఏమైనా మన ప్రజలకు రైతు బంధు కానీ, లేకపోతే పింఛన్లు కానీ, ఆసరా పింఛన్లు కానీ, ఇంకా వేరే వగైరే ఈ రైతు బంధు కూడా గొప్పగా దాన్ని చేయడం జరిగింది, రుణమాఫీ కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా మీరు చేయవలసింది చాలా ఉంది. మీరు ఇలానే ఆసరా పింఛన్లు కానీ, పింఛన్ డబ్బులు రిలీజ్ చేయకపోయినా, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ప్రజలు మీరు త్వరలో సంవత్సరంన్నర కాకముందే మీ మీద వ్యతిరేకత ఏర్పడ్డది. కాబట్టి మీరు ఇకనైనా ప్రజలను మనలో పొందాలంటే మీరు ఇస్తున్న హామీలను నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు ప్రజల విషయంలో కొంత మెరుగైన సేవలు అందించడం జరిగింది, సంక్షేమ పథకాలు పూర్తి చేయడం జరిగింది. కొంత విషయానికి వస్తే ఒంటెద్దు పోగొట్టుకోవడం జరిగింది. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా, ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా, వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కొంత ప్రభుత్వం గాడి తప్పే ప్రయత్నం జరిగింది. ప్రజలు కూడా విశ్వాసం కోల్పోయారు. గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రజలకు చేస్తున్న సేవలను చేయలేకపోయారు. ఎందుకంటే స్వతహాగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ వారిని నిబంధనల ప్రకారం వాళ్ళని భయపెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా స్వతహాగా పనులు చేయలేకపోయారు. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని దించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అన్న, మీ పేరు సార్? సుధాకర్. ఏం చేస్తుంటారు సార్? లారీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు ఎట్లా ఏం తెలుసుకోలేము. ఓ 3-4 ఏళ్ల తర్వాత అయితే తెలుస్తుంది. అంతవరకు ఇప్పుడు మాత్రం ఆయన ఏం చేస్తాడు ఎట్లా అనేది మనం ఏం చెప్పలేం కదా. ఆయన 10 ఏళ్ళు చేసింది ఏం అవ్వలేదు ఆడ. ఇప్పుడు ఈయనను ఏదో తప్పు పట్టి ఈయనను కాదని అంటే మాత్రం కాదుగా. కొద్దిగా గడిచిపోతుంటే ఆయన చేసేది గిట్ట అవపడుతుంటుంది. అంటే ఇప్పటివరకు సంక్షేమ పథకాలు కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ లబ్ధిదారులకు అందుతున్నాయి. అన్నీ కామన్ అన్న, అవన్నీ కామన్. ఇప్పుడు ఇంత తొందరగా ఆయన చేసేది ఎట్లా అవపడలేదుగా. ఏది ఉన్నా కానీ ఒక 4 ఏళ్ళు గడిస్తే అవపడుతుంది ఏ దానికైనా. 10 ఏళ్ళు చేసినప్పుడు మనం ఇప్పుడు ఏమంటారు, 10 ఏళ్ళు చేసినా ఓడగొట్టిరు, ఇప్పుడు ఈయనను గెలిపించారు. ఇప్పుడు ఈయన గిట్ట కనీసం ఒక 3-4 ఏళ్ళు అయితే ఈయన గురించి గిట్ట తెలుస్తుంది. ఆ తర్వాతకి ఏమన్నా అనొచ్చు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడేం లేదు, ఇప్పుడు గిట్లా ఇప్పుడు అటో ఇటో ఇప్పుడు గిట్ట ఏం లేనట్టే ఉంటుంది. సరే ఈయన గడిస్తే చెప్పలేము. థ్యాంక్ యూ సార్.